ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు కలిసి నాటో కూటమి లాంటి కూటమిని ఏర్పాటు చేయనున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా జరిగిన ఇస్లామిక్ దేశాల సమావేశంలో ఈజిప్టు ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దోహాలో ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఈ కూటమి అవసరమని ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఇది గనుక ఏర్పడితే అరబ్ దేశాల మధ్య రక్షణ సహకారం బలపడుతుంది, యుద్ధ వ్యూహాలు, నిఘా సమాచారం వంటివి పంచుకోవడానికి వీలవుతుంది. కానీ ఇక్కడే చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. సౌదీకి ఇరాన్కు మధ్య సత్సంబంధాలు సరిగా లేవు. మరి ఆ దేశంతో నిఘాను పంచుకోవడానికి ముందుకు వస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. మరోవైపు అరబ్ దేశాల్లో ఏ దేశానికి ఆ దేశం రక్షణ వ్యూహాలు వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు సమన్వయం కుదురుతుందా అనేది కూడా సందేహమే. వీటన్నిటికీ తోడు ఒకేసారి 7 అరబ్ దేశాలతో యుద్ధం చేసి గెలుపొందిన చరిత్ర ఇజ్రాయెల్కు ఉంది. అలాంటప్పుడు ఈ దేశాలు భారీగా డబ్బులు వెచ్చించి ఏర్పరిచే కూటమితో ఇజ్రాయెల్ను ఎదుర్కోలేకపోతే మొదటికే నష్టం కలిగించే అవకాశమూ లేకపోలేదు. మరి దీనిపై అరబ్ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.